అందరికీ వందనాలండి. క్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు బైబిల్ ఎన్ని రకాలు, మనం ఏ బైబిల్ని ప్రామాణికంగా తీసుకోవాలి? అయితే క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో తానక్ యూదులు ఈ 24 పుస్తకాలని చాలా ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ 24 పుస్తకాల్లో ప్రవక్తలు, మోషే ధర్మశాస్త్రం అన్నీ కూడా వీటిలో ఇమిడి ఉన్నాయి. అయితే 24 పుస్తకాలని 39 పుస్తకాలు చేశారు. ఎలాగా? ఇది కలపల తీసివేయలేదు. ఈ 24 పుస్తకాలనే విభజించారు. ఎలాగా? రాజులు 1, రాజులు 2, సమూయేలు 1, సమూయేలు 2, దినవృత్తాంతములు 1, దినవృత్తాంతములు 2, అలాగే యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, చిన్న ప్రవక్తలు అన్నింటినీ కూడా విభజించారు. విభజించి 24 పుస్తకాలని 39 పుస్తకాలుగా చేశారు. నెంబర్ 1. నెంబర్ 2, క్యాథలిక్. క్రీస్తు 3వ శతాబ్దంలో వచ్చింది క్యాథలిక్. అయితే ఈ తనక గ్రంథంలో నుంచి ఉన్న 39 గ్రంథాలు తీసుకొచ్చి ప్లస్ 7 యాడ్ చేశారు. కొత్త నిబంధన 27 పుస్తకాలు అలాగే ఉన్నాయి క్యాథలిక్ బైబిల్లో. అయితే ఈ 7 యాడ్ చేశారు. కాబట్టి మనం ఆ 7 యాడ్ చేసిన దాన్ని బట్టి మనం క్యాథలిక్ ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మూడవదిగా ప్రొటెస్టెంట్ బైబిల్. జాగ్రత్తగా వినండి. ప్రొటెస్టెంట్ బైబిల్లో యూదుల నుంచి తానక గ్రంథంలో నుంచి 24 పుస్తకాలని 39 పుస్తకాలు ఎలా చేశారో ఆ 39 పుస్తకాలను తీసుకొచ్చారు. కొత్త నిబంధన 27 పుస్తకాలు ఎలా ఉన్నాయో ఆ 27 పుస్తకాలు తీసుకొచ్చి 39 + 27 66 పుస్తకాలుగా ప్రొటెస్టెంట్ బైబిల్లో ఉన్నది. ఇక్కడ క్యాథలిక్ బైబిల్లో 7 యాడ్ చేశారు. ప్రొటెస్టెంట్ బైబిల్ 66 గ్రంథాల్లో ఏది యాడ్ చేయాల. యూదులు ప్రామాణికంగా తీసుకున్న గ్రంథంలో 39 పుస్తకాలు ప్లస్ కొత్త నిబంధన 27 పుస్తకాలు కూడా ఇందులో చక్కగా ఉన్నాయి కనుక మనము ఎక్కడ తీసివేయడం కానీ కలపడం కానీ లేదు కనుక ప్రొటెస్టెంట్ బైబిల్ని మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు. క్యాథలిక్ బైబిల్ని ప్రామాణికంగా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు కొత్త నిబంధన 27 పుస్తకాలు 27 ఉన్నాయి, కానీ పాత నిబంధనలో 7 పుస్తకాలు యాడ్ చేశారు. ఇజ్రాయెల్కి సంబంధించిన యూదులు ఎవరు కూడా 39 పుస్తకాలనే ప్రామాణికంగా తీసుకున్నారు. కనుక మన ప్రొటెస్టెంట్ బైబిల్ 66 గ్రంథాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలు ఏమున్నాయో మనం ఆ గ్రంథాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.